బీజేపీ నూతన అధ్యక్షుడిగా నిన్ననో ఈరోజు డిక్లేర్ చేయబడినటువంటి రామచంద్రరావు గారు వారి వ్యాఖ్యానం బీఆర్ఎస్ పార్టీనట ప్రజలు మర్చిపోయినట. రామచంద్రరావు గారి వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈయన పడుకొని లేచి వచ్చి నిద్రలో మాట్లాడుతున్నది రాజకీయాల పట్ల కనీస అవగాహన పరిణతి లేదనడానికి ఇది నిదర్శనం. తన మాటల ద్వారా ప్రజల్లో ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి దానికి భిన్నంగా చాలా చౌకబారు మాటలు మాట్లాడినలు. ముమ్మాటికి అయిన జాక్పాట్ ప్రెసిడెంట్. ఎందుకంటే గడచిన 6-7 మాసాలుగా లేదా సంవత్సర కాలంగా బీజేపీ అధ్యక్షుడు బీసీ కాబోతున్నాడు అనేటువంటి వార్తల్ని పుంకాలుగా చదివాను. దానికి భిన్నంగా ఆయనకు అవకాశం వచ్చింది. ఈయన అధ్యక్షుడిగా డిక్లేర్ అయిందో కాలేదో కానీ రాజాసింగ్ మాత్రం రాజీనామా చేశారు. ఏమాత్రం 5-6-10 సంవత్సరాలు ఉన్న పిల్లగాన్ని అడిగినా తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒప్పుకోక తప్పని స్థితి ఉంటే మాకు మర్చిపోయినటువంటి మాటల ద్వారా ఏదో బీఆర్ఎస్ను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ మాటల ద్వారా తక్కువయ్యేటువంటి పార్టీ కాదు. మరి దేశవ్యాప్తంగా బీజేపీకి తక్కువ స్థానాలు వస్తే గతంలో తెలంగాణలో 4 ఉన్నటువంటి స్థానాలు 8కి పెరిగినాయి. అత్యధికంగా సీట్లు పెరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి, ఏ రకంగా అభివృద్ధిలో సహకరించాలి, ఏం చేస్తున్నదని బీజేపీ బలం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ 1 సంవత్సరం అయింది కేంద్రంలో ఈ ప్రభుత్వం వచ్చి, 1.5 సంవత్సరాలైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 2 ప్రభుత్వాల నిర్వాహకాన్ని చూసింది. ఇటు రాష్ట్రంలో ఎంత దుర్మార్గపు రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నదో ప్రజలకు అర్థమైంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తెలంగాణకి ఏ రకంగా ద్రోహం చేస్తూ ఉన్నదో అర్థమవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీకి 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అటువంటిది ఆ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏంది? తెలంగాణలో 8 మంది గెలిపించినటువంటి రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి మొండి చెయ్యింది. ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే మా ప్రయోజనాలు కాపాడేటువంటి నికార్స్ అయినటువంటి పార్టీ. శాసనసభలో మేము అధికారంలోకి రాబోతున్నామని అంటారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీ పోరాటం వల్ల ఎంఐఎం కన్నా 1 సీట్ ఎక్కువ రావాలని, వాళ్ళు 2వ స్థానం కాదు 3వ స్థానం కొరకు పోటీ పడేటువంటి పార్టీ బీజేపీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి ఆరోపణ కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎంగా మారిందని. దేశంలో ఎక్కడ లేనటువంటి దోపిడీ తెలంగాణలో కొనసాగుతుంది అనేటువంటి ఆంతర్యం వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. మరి దాని మీద చర్య తీసుకోకపోవడాన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది అంటే, ఒకవైపు ఈడ పార్టీలను బదనాం చేయాలి, ఇంకొక వైపు లోపాయికారిగా వాళ్ళతోని కుమ్ముక్కు కావాలి. ఇది వాళ్ళ ద్వంద్వ నీతి. గతంలో రాష్ట్రాల ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేది. ఇవాళ సెస్ల రూపేణా రాష్ట్రాలకు వాటా రాకుండా అంటే రాష్ట్రాల మీద ఒక రకమైనటువంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అంటే బీజేపీ ఖచ్చితంగా ఒక రాజకీయ దుర్మార్గం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరెన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని దిగజారుడు చర్యలకు పాల్పడ్డా తెలంగాణ విషయంలో మాత్రం తెలంగాణ ప్రజానీకానికి సంపూర్ణమైనటువంటి స్పష్టత అవగాహన ఉన్నది. ఇప్పటికే ప్రజా హృదయాలలో మేమున్నాం. రాబోయే ఎన్నికల్లో గ్యారంటీగా ఈ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్కు ప్రజలు కట్టం పెట్టడం ఖాయం.